ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గాని బాబాసాహెబ్ అంబేద్కర్ గాని రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ విద్యని వారికి అందించడం అనేటువంటిది ఎరిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తే ఇవాళ మీరు 24-25 ఏదైతే 24లో గెలిచారు అమ్మఒడిని తల్లికి వందనం ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు. దానిలో పూర్తిగా ప్రజల్ని మోసగించారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాడు. దానికి తోడు నిరుద్యోగ భృతి అన్నారు, లేదా ఉద్యోగ కల్పన అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. ఏది మెగా డిఎస్సి? వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తున్నారు కదా. మెగా డిఎస్సిని మీరు ప్రకటిస్తానని జనవరిలో చెప్పినటువంటి మీరు ఎక్కడ చేశారు? ఇద్దరయ్యారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం, ఆయనకి సాక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ సాక్షి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఈ ప్రజలందరూ నమ్ముతున్నారు. మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను అమలు చేయకపోతే ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చిన మీరు ప్రశ్నించకపోతే ప్రజలను మోసగించిన వారవుతారు. అది గమనించమని వారికి చెప్తున్నాను. మూడోది, ఈనాడు వారు ఉన్నారు. వారు ఏది చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని వల్లివేస్తే దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తారు. తర్వాత ఆంధ్రజ్యోతి వారు ఉన్నారు, వారు ఒక సాక్షిగా ఉన్నారు, 4వ సాక్షి. మరి 5వ సాక్షి ఏబిఎన్ వారు ఉన్నారు. వీరందరూ కలిసి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, జర్నలిజం, మీరు ఆలోచించండి. ప్రజల్ని మోసగించడానికి మనం ఉన్నామా? ప్రజల్ని ఆదుకోవడానికి మనం ఉన్నామా? ఆదుకునే క్రమంలో ప్రజాభావాల్ని, ఏదైతే ప్రజలు పడుతున్నటువంటి ఈ బాధల్ని తీర్చడానికి మనం చేసిన ప్రయత్నాలు ఏమిటి కూడా ఆలోచించాలనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆయన అంటారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ హయాంలో వార్షిక మూలధన వ్యయం తగ్గిపోయిందని 15,632 కోట్ల రూపాయలు వార్షిక వ్యయాన్ని చేశారు ఆయన. టీడీపీ ప్రభుత్వం హయాంలో 13,860.60 అంటే 13,860.60 ఎక్కువ, లేదా 15,632.86 ఎక్కువ? ఆలోచించండి. అంటే మీడియా ముందుకు వచ్చి ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక అతి విశ్వాసం చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు కూడా గమనించమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆదాయం లెక్కేసుకుందాం. సొంత పన్నుల ఆదాయం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో 18-19 58,000 కోట్ల 58.107 కోట్లు వచ్చింది ఆదాయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దిగిపోయే సమయానికి 92,978 కోట్లు. సుమారు ఎంత పెరిగింది? 58,000 కోట్లు ఎక్కడ, 92,000 కోట్లు ఎక్కడ? ఆదాయాన్ని పెంచినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటిది, తెలుగుదేశం 2,437.43 కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 5,224.83 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 2,437 కోట్లు ఎక్కువ ఆయన దృష్టిలో. 5,234 కోట్లు ఖర్చు పెడితే తక్కువ అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు వల్లి వేస్తున్నారు. ఇది అరిచేతిలో వైకుంఠమే కదా. ఖచ్చితంగా ఈ లెక్కలో కనుక తీసుకున్నట్లయితే అంకెల గారడితో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసగిస్తున్నాడు. ప్రజలకు కావాల్సింది మీరు చెప్పిన హామీలు అమలు, అది గమనించమని ఈ సందర్భంగా వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కటి, నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇది మీరు అడుగుతున్నాం అనుకుంటున్నారా, డిమాండ్ అనుకుంటున్నారా? మీకున్నటువంటి, మీరు కూడా ప్రజలతో పాటు మోసపోవాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రజలను మోసగించారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మిమ్మల్ని కూడా మోసగించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా అడగనట్లయితే మీరేం చెప్పారు? సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ 15% వృద్ధి రేటు సాధించిన తర్వాత అమలు చేస్తామనంటే, అయ్యా నాయుడు గారు, ప్రభుత్వం 5 సంవత్సరాలు 8 మాసాలు అయిపోయింది. అంటే మీ దగ్గర ఉన్నది
4 సంవత్సరాలు 2 మాసాలు, 6 మాసాలు ఎన్నికలకు తీసేయండి, అంటే 3 సంవత్సరాలు 8 మాసాలు. 3 సంవత్సరాలు 8 మాసాల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రణాళిక చేసుకున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వాలంటీర్లు అనుకున్నారు 5 కాదు 10 వస్తుందని, మహిళలు అనుకున్నారు నెల 15,000 వస్తుందని వయసుతో సంబంధం లేకుండా, తల్లులు అనుకున్నారు నాకు ఒక బిడ్డకే వచ్చే అమ్మఒడి ఇవాళ తల్లికి వందనం ద్వారా 3 సార్లు వస్తుందని, అలాగే బీసీలు అనుకున్నారు 50 ఏళ్ళు వయసు వచ్చేస్తే మాకు పెన్షన్ వస్తుందని, 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మరి వీరందరి కోరికలు ఉన్నాయి కదా, ఇక్కడ దానిని మీరు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఒకసారి ఈ సందర్భంలో మీ అందరికీ ప్రజలందరికీ నేను గుర్తు చేసేది ఒకటి ఉంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ వారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు పోలవరం గురించి ఒక కామెంట్ చేశారు. పోలవరం వారం వారం ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది అని. ఇవాళ మళ్ళీ పోలవరం, ఇవాళ మళ్ళీ రాజధాని, ఈ రెండు చూసినప్పుడు ఇంకొక భయంకరమైన నిజాన్ని